భద్రాద్రి జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయం వద్ద 5వ రోజు ప్రత్యేకమైన అట్ల బతుకమ్మ వేడుకలు సాంప్రదాయ రీతిలో సందడిగా కొనసాగాయి. తీరొక్క పూలతో చేసిన రంగురంగుల పూలతో బతుకమ్మను ఎమ్మెల్యే సతీమణి లక్ష్మి స్థానిక మహిళలు కాంగ్రెస్ మహిళా నాయకులు తీసుకువచ్చి సందడి చేయగా వారితో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు దంపతులు, మహిళా నాయకులు పాల్గొని సందడి చేయడంతో రంగురంగుల విద్యుత్ దీపాల బతుకమ్మ పాటల మధ్య కోలాహలంగా వేడుకలు జరిగాయి. విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆడిస్తున్నందు బతుకమ్మలు ఘనంగా జరుపుకున్నాము. మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. 9 రోజులు బతుకమ్మను మేము మహిళలందరం భక్తితో పూజలు చేసి అమ్మవారికి ఘనంగా 9వ రోజు వీడ్కోలు పలుకుతాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా కనివినెరగని మహిళలు ఇంట్లోనే పరిమితం ఉండేవారు. ఈరోజు వీధుల్లోకి వచ్చి బయట ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు. దీనికి అంతటి కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే. రోజులు బతుకమ్మని ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ముందుగా ఫస్ట్ రోజు మొదటి బతుకమ్మగా ఎంగిలి బతుకమ్మ అంటారు. అది పెద్దలకి పెత్రామసగా కూడా కొంతమంది పిలుస్తారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ అండి. 3వ రోజు వచ్చేసరికి ముద్దపప్పు బతుకమ్మ. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. 5వ రోజు అటుకుల బతుకమ్మ. ఆ రోజు అలిగిన బతుకమ్మ అని ఆ రోజు బతుకమ్మ ఆడమండి మేము. 7వ రోజు వచ్చేసరికి యాపకాయ బతుకమ్మ. 8వ రోజు ఎండ ముద్ద బతుకమ్మ. 9వ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ విశిష్టత ఏంటంటే ఆ రోజు ఎంతో చక్కగా తల స్నానం చేసి ఒక పూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండి అమ్మవారిని వేరుస్తూ భక్ష్యతలతోటి గౌరమ్మని పసుపు గౌరమ్మని చేసి అమ్మవారి బతుకమ్మలు అలంకరణ చేసి ఒడిబియ్యము, జాకెట్ ముక్కలు, అక్షింతలు, తాంబూలాలతోటి అమ్మవారికి ఘనంగా పెట్టి మేము సద్దులు అంటే సత్తుపిండి, పేలపిండి, పల్లీల పిండిని అన్ని 9 రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా చూపించి ఘనంగా కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి ఆరతిలిస్తూ మేము వీధుల్లోకి వచ్చి బతుకమ్మని ఆడుకోవటం జరుగుతుంది. ఆడుకున్నాక అమ్మవారిని తీసుకెళ్లి గౌరమ్మ అమ్మవారిని తలుసుకొని గంగలో నిమజ్జనం చేయటం జరుగుతుంది. మేము ఎంతో సంబరంగా అమ్మవారిని సాగుతించి వీడ్కోలు పడుగుతామండి. ఎందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది.